మాస్టర్స్ నాతో పాటు చెప్పండి. ఈరోజు ఒక 10 సంవత్సరాల క్రితం గణేష్ చెప్పాను భజగోవిందం నేర్చుకుంటే బాగుంటుందని. ఓకేనా? భజగోవిందంలో ప్రతి శ్లోకానికి ఎంత నిగూఢార్థాలు ఉంటాయంటే అది మన లోపల ఉన్న చైతన్యాన్ని తట్టి లేపుతుందనమాట. మీరు ఇక్కడున్న వాళ్ళందరూ 1 గంటలో నేర్చుకోవచ్చు అవన్నీ. జస్ట్ 1 గంటలో నేర్చుకోవచ్చు అన్నీ. అంత ఈజీ. ఒక శ్లోకం మీరు నేర్చుకుంటే మిగతా అన్ని శ్లోకాలు మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? నేను ఒక శ్లోకం మీకు ఇప్పుడు నేర్పించి సబ్జెక్ట్లోకి వెళ్తా. ఓకేనా? భజ గోవిందం భజ గోవిందం. ఓకే? భజ గోవిందం. గో అంటే ఇంద్రియాలు, మన ఇంద్రియాలు. గోవిందం అంటే ఈ ఇంద్రియాలకు అధిపతి అయిన ఆత్మ. ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు గోవిందా ఇది మాత్రం బాగా తెలుసు. అంటే ఆత్మ పోయింది, ఆత్మ పోయింది అని అర్థం. గోవింద గోవింద. గోవింద అంటే ఈ ఇంద్రియాలకు అధిపతి అయిన ఆత్మ. గో అంటే ఇంద్రియాలు, గోవిందం అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఆత్మ. భజ అంటే భజించు. భజించు అంటే భజన చేయడం అని కాదు. ధ్యానంలో కూర్చో, నీ ఆత్మను భజించు, నీ ఆత్మను భజించు. భజ గోవిందం. ఒకసారి చెప్పలేదు, భజ గోవిందం భజ గోవిందం. నీ ఆత్మను భజించు నాయన, తల్లి నీ ఆత్మను భజించు. గోవిందం భజ మూఢమతే. మూఢమతే అంటే ఓ మూర్ఖమైన మనస్సా, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చెయ్యకు. మూఢమతే, మూఢమతే ఓ మూర్ఖమైన మనస్సా. గోవిందం భజ మూఢమతే ఓ మూర్ఖమైన మనస్సా. భజించు. ఎవరిని? నీ ఆత్మను భజించు. బయట పోయి భజనగా చేయాల్సింది, లోపలికి పోయి భజన చేయాలి. అదే ధ్యానము. సంప్రాప్తే సన్నిహితే కాలే. సంప్రాప్తి అంటే సమీపించడం. సన్నిహితే అంటే దగ్గరగా, సన్నిహితంగా. కాలే అంటే మరణం. మరణం వచ్చి నీ పీక పట్టుకున్నప్పుడు. సంప్రాప్తే సమీపించడం, సన్నిహితే దగ్గరగా, కాలే అంటే మరణం. సంప్రాప్తే సన్నిహితే కాలే. నహి నహి రక్షతి డుక్రున్కరణే. నీ వ్యాకరణ సూత్రాలు, నీ ప్రాపంచికత ఏది నిన్ను రక్షించవుగాక రక్షించవు. ఒకసారి చెప్పలేదు నహి రక్షతి డుక్రున్కరణే అని చెప్పలేదు. నహి నహి రక్షతి, నహి నహి రక్షించవుగాక రక్షించవు. రక్షతి డుక్రున్కరణే. నువ్వు ఏది సంపాదించుకున్నా నిన్ను రక్షించవు. అది భజగోవిందంలో శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఎంత ఈజీగా ఉంటుంది చూడు, అర్థం తెలిసే. అర్థం తెలియకపోతే ఏందబ్బా ఈ గోవిందం ఏంది, భజ ఏంది, మూఢమతి ఏంది, సంప్రాప్తి ఏంది, సన్నిహిత ఏంది, కాలే ఏంది, రక్షతే ఏంది, డుక్రున్కరణే ఏంది, ఏం భాష ఇదంతా అనుకుంటాం. అర్థం తెలిసితే మోక్షము, తెలియకపోతే తెలిస్తే అంత ఈజీ. భజ గోవిందం అంత ఈజీ ప్రపంచంలో ఏది లేదు. ఆయన పదాల్లో ఎంత బాగా పెట్టాడంటే, మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేషతు కాల సర్వం. నీకింత ధనం ఉందని, యవనం ఉందని, నీకింత మనుషులు ఉన్నారని, నీకింత పవర్ ఉందని మిడిసి మిడిసి పడిపోకు. హరతి నిమేషత్ కాల సర్వం. నిమిష కాలంలో దుడిచిపెట్టుకుపోతుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడు. గణేష్ మాస్టర్ గడిగా చెప్పట్లు కొడదాం. అద్భుతమైనటువంటి భజగోవిందాన్ని వినిపించారు ఆయన. ఈరోజు మనం ఏదైతే శివోహం ద్వారా పెట్టామో ప్రోగ్రాము, ఓకే, దానికి 100% న్యాయం అయిపోయింది ఈరోజు. మీరు భజగోవిందం శ్లోకాలు ఇక్కడి నుంచి వెళ్ళే లోపల మీరు నేర్చుకోవాలి. నెట్లో కొడితే వచ్చేస్తాయి, ఉన్నాయి. హాయిగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ జ్ఞానంతో జీవించడం. ముక్తి అంటే విడుదల,
దేని నుంచి విడుదల? మీ అజ్ఞానం నుంచి విడుదల. అదే ముక్తి. ఏదైనా పట్టుకుంటేనే ప్రాబ్లం, వదిలితే ఏముండదు. మాస్టర్స్, భజగోవిందం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అందరికీ రిక్వెస్ట్గా చేతులు జోడించి మరీ చెప్తున్నాను, దయచేసి మీరు భజగోవిందం శ్లోకాలు నేర్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికి చెప్పాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అది ఇప్పుడు నాకు తెలుసు, నేను ఎంతో మందికి చెప్పాను, ఒక గణేష్ మాత్రమే నేర్చుకున్నాడు. కొన్ని లక్షల మందికి చెప్పింటాను నేను, ఒక గణేషే నేర్చుకున్నాడు. ఇప్పుడు నేను టీవీలో కూడా చెప్తున్నా, ఇది కూడా కొన్ని లక్షల మంది, కోట్ల మంది వింటారు. కానీ ఎవరైతే తపనతో ఉంటారో వాళ్ళే నేర్చుకుంటారు. మిగతా వాళ్ళకి నేను చెప్పేటో, నేను వాళ్ళకి వినపడవు అవి. ఇది నేర్చుకుంటే మన లోపల ఎనర్జీ మారుతుంది, మన వైబ్రేషన్ మారుతుంది, మన ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మన టాపిక్ వద్దాం. బాడీ మైండ్ సోల్ అనేది ఒకరోజు వర్క్షాప్ ఇది, కానీ ఇక్కడ 1 అవర్ మనకు టైం ఉండడం వల్ల 2 సార్లు మనం చెప్పుకున్నాం. ఇది థర్డ్ టైం మనం చెప్పుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం బాడీ మైండ్ సోల్కి. ఓషో గారు ఏం చెప్తారంటే, ధ్యానం లేకుండా చికిత్స అసంపూర్ణంగా ఉంటుంది, వ్యాయామం నయమవుతుంది కానీ రోగి పూర్తిగా నయం కాదు. మాస్టర్స్, 100% బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఈ భూమండలం మీద ఉంది అంటే కనుక అది ధ్యానం మాత్రమే, ఇంకొకటి ఏది కాదు. అది ఏదైనా మనిషి పై పొరల్లో మాత్రమే మనిషిని హీల్ చేస్తుంది. శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆరోగ్యం అనేది నాట్ ఓన్లీ బాడీకి సంబంధించింది కాదు, అది మన యొక్క మనసుకు సంబంధించింది, మన యొక్క ఆత్మకు సంబంధించింది కూడా. ఔషధం బయటి పొరల నుండి రోగి నయం చేస్తుంది, ధ్యానం అతన్ని అన్ని లోతైన పొరల నుండి నయం చేస్తుంది. అందుకే మన యొక్క పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది హెల్త్ని పొందారు. ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడికేషన్. నా అభిప్రాయం ప్రకారం మొదటి విషయం ధ్యానం. మిగిలినవి అకార్డింగ్ టు మీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మెడిటేషన్, రెస్ట్ కమ్స్ ఆల్ అదర్స్. నీ దగ్గర మెడిటేషన్ అనేదే ఆయన అభిప్రాయం చెప్తున్నారు ఓషో గారు. ఫస్ట్ ఈజ్ ద మెడిటేషన్, మిగతావన్నీ తర్వాతే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో పదే మనం మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారని విన్నాను. ఎంతమంది వచ్చారు కొత్త వాళ్ళు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఓకే 17. ఈరోజు ధ్యానం గురించి కూడా విశేషంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ధ్యానం గురించి మనం పూర్తిగా తెలుసుకోకుండా మనం మిగతా ఏ విషయాలు తెలుసుకుంటున్నా మళ్ళీ అసంపూర్ణమే అవుతుంది. ఓకే, దాని గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్, ధ్యానం అన్ని అనవసరమైన ఆలోచన విధానాలు, ముద్రలు, భ్రమలు తొలగిస్తుంది మరియు మీ నిజమైన ఆత్మను కాపాడుతుంది. ధ్యానం అనేది, ఫర్ ఎగ్జాంపుల్, నేను ధ్యానానికి ముందు విపరీతమైన మాంసాహారం తినేవాడిని, విపరీతమైన భయం ఉండేది. సో నా వాక్క్షేత్రం సరిగ్గా ఉండేది కాదు. తర్వాత ఎన్నో రకాల భ్రమలు, ఇల్యూషన్స్ ఉండేవి. కానీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అది పూర్తిగా మన ఈ చిప్పుని తీసేసి ఇంకో చిప్ వేసేయడం అనమాట. అది కంప్లీట్గా అన్నెసెసరీ థింగ్స్ అన్నీ బై డిఫాల్ట్గా వెళ్ళిపోతాయి. అంతటి పవర్ ఉంటుంది మెడిటేషన్కి. ధ్యానంతో ప్రారంభించండి మరియు ప్రక్రియలో మీరు నిశ్శబ్దము, శాంతి, ఆనందం మరియు సున్నితత్వాన్ని పొందుతారు. మనం ధ్యానం ప్రారంభిస్తే సైలెన్స్, పీస్, హ్యాపీనెస్, బ్లిస్, సెన్సిటివిటీ అన్ని బై డిఫాల్ట్గా వస్తాయన్నమాట త్రూ మెడిటేషన్. ధ్యానం అనేది ఒక అద్భుతమైన మరియు చాలా సులభమైన ఉత్తమ ఔషధ ప్రక్రియ. ఇది భగవాన్ ఓషో రజనీష్ గారు చెప్తున్నారు అనమాట. ఈయన గురించి మనం చెప్పుకుంటాం, ఇదే క్లాస్లోనే ఆయన గురించి కూడా చెప్తాను. ఈరోజు మనం భగవాన్ రజనీష్ గురించి, లోప్సాంగ్ రాంపా మాస్టర్ గురించి, ఇద్దరు గురించి తెలుసుకుంటాం. నాతో పాటు చెప్పండి, భగవాన్ రజనీష్. గట్టిగా చెప్పండి, భగవాన్ రజనీష్, లోప్సాంగ్ రాంపా. యా, ఈ ఇద్దరు మాస్టర్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన యొక్క కాన్సెప్ట్ 9 రోజుల మోక్ష మార్గ యజ్ఞం. ఈ ఇద్దరు డెత్ మీద ఎంత రీసెర్చ్ చేశారో చెప్పనలేవు కాదు. ఆ రీసెర్చ్ అంతా మనం ఈరోజు తెలుసుకుంటాం. నెక్స్ట్, ఔషధాలు మరియు శరీరాలపై వాటి ప్రభావం. మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటాం. కానీ ఆ మెడిసిన్ ఎప్పుడు కూడాను, ఫర్ ఎగ్జాంపుల్ అల్లోపతి మనం తీసుకున్నప్పుడు, మనం ఒక వ్యాధి గురించి ఒక మెడిసిన్ తీసుకుంటే అది ఆ మెడిసిన్ దానికే కాకుండా ఇంకొక
ఈ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మన శరీరంలో. కాబట్టి పత్రి సారు అల్లోపతి ఔషధాలని నీకు ఎమర్జెన్సీ ఉంటే తప్ప దాని జోలికి వెళ్ళొద్దని చెప్తారు. ఆల్ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఓకే, సార్ ఓకే చెప్పారు. కానీ అల్లోపతి ఎస్పెషల్లీ సార్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్ట్ శరీరంలో మరొక చోట కూడా ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది అన్నది సార్ యొక్క థింగ్ అనమాట. సో మనం వాడేటువంటి డ్రగ్స్ మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఎంతో దెబ్బతీస్తాయి. మనకు ఏదైనా సరే మన శరీరంలో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లమ్ని హీల్ చేసుకునే కెపాసిటీ బాడీకి సహజ సిద్ధంగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్కకు అనారోగ్యం చేస్తే ఆ కుక్క ఏం తినదు ఆ రోజంతా. ఒక పక్షికి ఏదైనా అనారోగ్యం చేస్తే ఆ పక్షి పస్తులు ఉంటుందన్నమాట. సో ఒక కుక్కకు ఒక పక్షికి, అంటే ఒక జంతువుకు ఒక పక్షికి తెలుసు, మనిషికి అంతకంటే ఎక్కువ తెలుసు, కానీ మనిషి పాటించాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే అన్ని రోగాలు ఉంటాయి. పక్షి పాటిస్తుంది, ఒక కుక్క కూడా పాటిస్తుంది. హెల్త్ బాగాలేకపోతే గమ్మున ఉంటుంది, అది తినకోకుండా ఒక రోజులో నయం చేసేసుకుంటుంది. సో మన యొక్క ఇంట్యూషన్ మనం చక్కగా వింటే కనుక మనం చక్కగా మనకు గైడ్ చేస్తుంది మన ఇంట్యూషన్. నెక్స్ట్, శరీరము, మనసు, ఆత్మ ఎలా పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయి తెలుసుకుందాం. బాడీ, మైండ్, సోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంతో చేయాలని ఉంటుంది, వర్క్, ఎంతో జ్ఞానం ఉంటుంది. నీ శరీరం నీకు సహకరించకపోతే నువ్వు అన్నీ తిరిగి చేయగలవా? ఓకే, నీ యొక్క శరీరం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మెడిటేటర్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము కొన్ని పుస్తకాలు చదివినప్పుడు మనకి కొంత బ్రెయిన్కి ఎక్కకూడనివన్నీ ఎక్కుతాయి. ఆత్మే ఇంపార్టెంట్, శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, దీనికి అంతంత రుచికరమైన ఫుడ్ ఎందుకు, వైరాగ్యంతో ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తారు. రైట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడాను. టేస్ట్ అనేది సోల్కి సంబంధించింది. బాడీ ఎప్పుడు క్వాంటిటీ చూస్తుంటుంది. మనకు ఒకటే అర్థమైపోతుంది, మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్నాం అంటే బాడీ కాన్షియస్నెస్లో మనం ఉన్నామని. పత్రి సార్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆయన ఎప్పుడు కూరలు బాగా తిని ఆ అన్నం తక్కువ తింటాడు. ఆయన కూరలు టేస్ట్ చేస్తాడు, ఎక్కువ కూరలు వడ్డిస్తాడు ఆయన. సో మాస్టర్స్, ఎస్పెషల్లీ మెడిటేటర్స్, శరీరానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ శరీరానికి కనుక ఇవ్వకపోతే ఆ శరీరము చాలా డ్యామేజ్ అవుతుంది. శరీరము ఒక చిన్న పిల్లాడు లాంటి వాడు అనమాట. ఒక 1 year బేబీ అలా ఎంత కేర్ తీసుకుంటాం మనం. వాడు పాకుతూ ఉంటాడు, ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటుంటాడు, వాడిని ఒక కంట కనిపెట్టి ఉంటాం. ఒక పిల్లాడికి ఒక కేరింగ్ ఎంత ఇంపార్టెంటో, ఒక కన్సర్న్ ఎంత ఇంపార్టెంటో, ఒక రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంటో, ఒక ప్రేమ ఎంత ఇంపార్టెంటో, ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ కూడా మన బాడీకి అంత ఇంపార్టెంట్. అండ్ చాలామంది మైండ్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటారు. మైండ్ని ఒక దయ్యంతో పోలుస్తుంటారు, శత్రువుతో పోలుస్తుంటారు. ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. యువర్ మైండ్ లైక్ ఎ వెపన్, లైక్ ఎ నైఫ్. ఈ నైఫ్తో కూరగాయలు కట్ చేసి ఒక కూర చేయొచ్చు, పీకలు కట్ చేసి మనుషుల్ని చంపేయచ్చు. ఆ నైఫ్ నువ్వు ఎలా యూజ్ చేస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. నీ మైండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆత్మ యొక్క ఒక పాశుపతాస్త్రం మనస్సు అనేది. కాబట్టి 3 ఎప్పుడు అలైన్మెంట్లో ఉండాలి. ఇవి అలైన్లో లేనప్పుడే డిస్ట్రాక్షన్ అంతా వచ్చేస్తుంది. ఓకే, అండ్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్. నెక్స్ట్, ఈ హెల్త్ చాలామంది ఏమనుకుంటారంటే ఏ అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం అనుకుంటారు. కాదు, నువ్వు ఉన్న అన్ని ఏరియాల్లో, అన్ని కోణాల్లో నువ్వు హెల్తీగా ఉండడమే ఆరోగ్యం అంటే. ఓకే, నువ్వు డబ్బుకి సఫర్ అవుతున్నావు అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు. నువ్వు బేసిక్ కమ్యూనిటీస్ దేనికి నువ్వు ఇబ్బంది పడుతున్నావన్నా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని కాదు. దాంట్లో నువ్వు సఫర్ అవుతూనే ఉంటావు. నీ యొక్క ఎనర్జీ అంతా దాంట్లోనే బంధించబడి ఉంది. అన్ని ఏరియాల్లో, అన్ని కోణాల్లో ఆనందంగా జీవించడమే, ఆనందంగా ఉండడమే ఆరోగ్యము. ఒక కృష్ణుడు ఎప్పుడు భిక్షగాడిలాగా బతకలేదు. కృష్ణుడు మహారాజు, వైభోగంగా జీవించాడైనా. ఒక రాముడు కింగ్ అయినా. ఒకవేళ అడవుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన హృదయం అబండెన్స్తో ఉంది, ప్రాస్పరిటీతో ఉంది. ఏది కావాలంటే అది సృష్టిస్తాడు. పత్రి సార్ అబండెన్స్లో కింగ్ ఆయన. పత్రి సార్ జేబులో చిల్లి గవ్వలేకపోయినా అన్ని క్రియేట్ చేసేస్తుంటాడు ఆయన. ఆయన హృదయం చాలా ప్రాస్పరిటీ, చాలా అబండెన్స్. పత్రి సార్ ఈజ్ ద కంప్లీట్ హెల్త్ పర్సన్. సో మనం అన్ని ఏరియాల్లో
ఎప్పుడు ఆనందంగా ఉంటాం అంటే మన దగ్గర కామధేను ఉన్నప్పుడు. ఏంటి కామధేను ఎలా వస్తుందంటే ధ్యానం చేసినప్పుడు. ధ్యానంతో మనం కామధేనువుని సంపాదించుకుంటాం. పత్రి సార్ దాన్ని సంపాదించుకున్నాడు. వశిష్ఠుడి దగ్గర అదే ఉంది, పత్రి సార్ దగ్గర కూడా అదే ఉంది. ఆయన దగ్గర ఏం లేకపోయినా అంతా సృష్టించి పడేస్తుంటాడు. సో ఎన్నో రకాల పతీస్ ఉన్నాయి, లైక్ నాడీపతి, హోమియోపతి, ఎన్నో రకాల పతీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను కంప్లీట్గా సొల్యూషన్ తీసుకొచ్చేవి కాదు. ఇవేవైనా సరే ఒక మనిషి, ఒక డాక్టర్ ఎప్పుడవుతాడు అంటే కనుక పత్రి సార్ చెప్పిన ప్రకారము ఆ వ్యక్తికి శరీరం గురించి మాత్రమే తెలిస్తే అతను డాక్టర్ కాలేడు. ఆ డాక్టర్కి మైండ్ అంటే ఏంటో తెలియాలి, సోల్ అంటే ఏంటో కూడా తెలియాలి. 3 రకాలుగా ట్రీట్మెంట్ చేయాలి. ఈ మూడింటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడు అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది, అతను కరెక్ట్ డాక్టర్ అవుతాడు. నెక్స్ట్, మనస్సు, శరీరం, ఆరోగ్యం, ఇంటర్ కనెక్షన్. ఎప్పుడైనా సరే మనకు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన మనస్సు బాలేకపోతే దాని యొక్క ఎఫెక్ట్ మన శరీరం మీద పడుతుందా పడదా? బై డిఫాల్ట్గా పడుతుంది. మన శరీరం బాలేదనుకోండి, దీని ఎఫెక్ట్ మన మైండ్ అవుతుందా అవదా? ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. అందుకే మనిషి ధ్యానం చేయని రోజు అంటూ మన జీవితంలో ఉండకూడదు. ఇంట్లో అన్ని పాత్రలు తోమే ఉంటాం మనం, కానీ మనం మళ్ళీ ప్లేట్లో భోజనం పెట్టుకునేటప్పుడు మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు? దుమ్ము పడుతూనే ఉంటుంది. మనస్సు బై డిఫాల్ట్గా కంటిన్యూస్గా దాని పని అది చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ధ్యానం చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎప్పుడు ఒక జ్ఞానం తెలియకపోతే ఎన్నో వాటిల్లో మనం చిక్కుకుపోతుంటాం. ఎన్నో విషయాల్లో, నాట్ ఓన్లీ పిటి, ఎన్నో విషయాల్లో చిక్కుకుపోతుంటాం. అన్నింటికి సొల్యూషన్ ఏంటంటే నాలెడ్జ్. మన దగ్గర జ్ఞానం అనేది ఉందనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే జీవితం. మన ముందర ఒక పరమ యోగీశ్వరరాలు ఉంది. ఇప్పుడు ఆ మాస్టర్ని పిలవబోతున్నాను నేను. ఎవరు గెస్ట్ చేయండి? ఎవరన్నా గెస్ట్ చేయండి. మీ చుట్టూ మీ మధ్యలోనే ఉన్నారు. నేను ఇప్పుడు ఒక పరమ యోగీశ్వరరాలని పిలవబోతున్నా. గెస్ట్ చేయండి ఎవరన్నా. నో, మన గ్రాండ్ మాస్టర్, శరీరంలో చిన్న మాస్టర్ దీప్తి మేడంని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లతోటి, గట్టిగా. హనుమాన్ ఎనర్జీని తలపింపజేసేటువంటి మాస్టర్ ఈ మాస్టర్. బెనారస్ యూనివర్సిటీలో ఇక్కడ తను చదువుకుంటోంది. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్కి. ఈ మాస్టరు తన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎలా అయితే చదువుకుంటుందో, స్పిరిచువల్ సైన్స్లో క్వీన్ ఈవిడ. ఆ స్పిరిచువల్ సైన్స్ తనకున్నప్పుడు ఇవేవి ఉండవు. ఒక లోయర్ ఎమోషన్స్, లోయర్ థింగ్స్ ఏవి ఉండవు. వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన ఊహకు అందదు. హనుమంతుని యొక్క ఎనర్జీని మన కళ్ళకు చూపిస్తుంది ఆ మాస్టర్. అంత గొప్ప మాస్టర్. పిఎంసిలో హనుమాన్ గురించి ఎన్ని ఎపిసోడ్లు చేసావు? 35 ఎపిసోడ్లు చేసింది ఇంత చిన్న మాస్టర్. 35 ఎపిసోడ్స్ హనుమాన్ గురించి. నెక్స్ట్, వాట్ ఎవర్ నీ శరీరాన్ని కానీ, నీ మనస్సును కానీ, ఓకే, నీ సోల్ పర్పస్ని కానీ, నీ యొక్క సెల్ఫ్ని కానీ, వేటినైనా సరే దాని నుంచి నేను పక్కకు తీసుకెళ్లే ప్రతిదీ వాటిని బ్యాడ్ హ్యాబిట్స్గానే చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫిజికల్ లైఫ్ రిలేటెడ్, లైఫ్ రిలేటెడ్వే కాదు, అది ఏదైనా సరే. నెక్స్ట్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న మనం చెప్పుకున్నాం, డాక్టర్ మసారు ఎమోటో తన యొక్క వీడియోస్ని మనం చూసి, ఫుడ్కి చాలా ఎనర్జీ ఉంటుంది. అది డైరెక్ట్గా మీరు ఎవరైనా సరే, మీ హస్బెండ్ ధ్యానం చేయాలన్నా, లేకపోతే మీ వైఫ్ ధ్యానం చేయాలన్నా, వాళ్ళిద్దరూ ధ్యానం చేస్తే మీ పిల్లలు ధ్యానం చేయాలన్నా, మీరు ఫుడ్కి చెప్పొచ్చు. మీరు ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో అది ఫుడ్తో కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ హెల్త్కి ప్యూర్ వెజిటేరియన్ అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్. దాంట్లో గార్లిక్ లేకుండా, మష్రూమ్స్ తినకుండా, పత్రి సార్ చెప్పినట్లు ఫుడ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ తింటూ ఎంతో ఖరాబ్ చేసుకుంటారు. కానీ
చాలా సార్ యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఒక వీడియో ఉంటుంది, అది మీరందరూ చూడాలి, పిఎంసిలో ఉంటుంది, దయచేసి చూడండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ తినాలి. చాలామంది ఏం చేస్తారు, ఒక సాంబార్ చేసేస్తారు, దాన్ని ఆ ఫ్రిడ్జ్లో పడేస్తారు, వేడి చేసుకొని తింటుంటారు. అది ఎంత దౌర్భాగ్యమో ఎంత కర్మనో అది. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫుడ్ ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటుండాలి. మన శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది, మనస్సు చాలా షార్ప్గా ఉంటుంది. ఆ టేస్ట్ను జాయ్ చేయడానికే సెల్ఫ్కి. సో మాస్టర్స్ ఎప్పుడు కూడా ఫుడ్లో చాలా తస్మాత్ జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్, మైండ్ సెట్ 2 టైప్స్లో ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, 2 గ్రోత్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ముందుకెళ్ళదు, చాలా ప్రాబ్లం, వాళ్ళు దాంట్లోనే బంధించబడి ఉంటారు. గ్రోత్ మైండ్ సెట్లో ఉండాలంటే ఈ లక్షణాలు అన్నీ ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మన బాడీ, మన మైండ్, మన సోల్ని ఎఫెక్ట్ చేసేవి ముఖ్యంగా బిలీఫ్స్. మాస్టర్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఒక గున్న ఏనుగు, దానికి ఎంత శక్తి ఉంటుంది కదా. ఫస్ట్లో ఏం చేస్తారంటే ఆ గున్నేనుగును గొలుసులతో కడతారు. అదే దానికి అర్థమైపోతుంది ఈ గొలుసు నేను తెంపుకోలేనని. కొన్ని రోజుల తర్వాత వాడు ఆ గొలుసు తీసేసి ఆ మావటి వాడు ఒక చిన్న తాడు కడతాడు, అంతే, పురుకోస కడతాడు. అది ఆడనే ఉంటుంది, ఎందుకంటే దాని బిలీఫ్ నమ్మింది అది, ఇది నేను తెంపలేనని. ఒకప్పుడు గొలుసు, ఇప్పుడు ఉండేది పురుకోస కట్టింది. అది జస్ట్ ఎడంకాలతో చిటికగా అట్లంటే తెంపవుతుంది, కానీ అది అనదు. మన బిలీఫ్ సిస్టమ్, మనం ఏమి నమ్ముతామో అదే మనము. బట్ నువ్వు ఏం నమ్ముతున్నావు? మన బిలీఫ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు బీపీ ఉందా లేదా అని డాక్టర్ దగ్గర చెక్ చేస్తామా లేదా, షుగర్ ఉందా లేదా అని షుగర్ టెస్ట్ ఉందా లేదా. అలానే మన బిలీఫ్స్ ఏమున్నాయి అన్నది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం మన బిలీఫ్స్ సరి అయినవే సరికానివే చెక్ చేసుకుంటూ ఉండాలి. సరికాని బిలీఫ్ సిస్టమ్స్ అన్నిటిని మనం తీసేస్తూ ఉండాలి. అదర్వైజ్ అదే బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మన జీవితం నడుస్తూ ఉంటుంది. పైగా మనమే ఆలోచిస్తుంటాం, అదేంటబ్బా నా జీవితంలో ఎలా జరిగిపోయిందంటే, నీ జీవితంలో జరగరానిది ఏది జరిగినా అది నీ నమ్మకం ప్రకారమే జరిగింది. నీ నమ్మకాన్ని మార్చు, నీ జీవితం మారుతుంది. దట్ ఈస్ ద బిలీఫ్స్. బిలీఫ్స్ పాజిటివ్ ఉన్నప్పుడు నో ప్రాబ్లం, బట్ నెగిటివ్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా దాన్ని చేంజ్ చేయాలి. దానికి 40 days టైం పడుతుంది. ఈ 40 days దాని మీద మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్, ఎమోషన్స్, భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలు వెరీ 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 ఇంపార్టెంట్. మీరందరూ కూడా నొస్సోలార్ అనేటువంటి ఒక మూవీ చూడాలి, ది ఆస్ట్రల్ సిటీ. నోట్ చేసుకోండి, ది ఆస్ట్రల్ సిటీ అని యూట్యూబ్లో ఉంది, చూడండి మీరంతా. ఇది మనిషి చనిపోయిన తర్వాత పైలోకాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి మూవీ అనమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండగానే చూడాలి, కాశీలో ఉన్నప్పుడు. అది చనిపోయిన తర్వాత పైలోకాల్లో ఏం జరుగుతుంది. ఒక డాక్టర్, పెద్ద డాక్టర్ అనమాట, ఫుడ్ తింటూ తింటూ అట్లా కింద పడిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆయన చచ్చిపోతాడు. ఓకే, పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్ మాట్లాడతాడు, ఎవరు మీరంతా, నేనేం దేవుడున్నా అంటే, పోయినావు, ఆల్రెడీ వచ్చినావు నువ్వు పైలోకాలకి అని చెప్తారు. వాట్ ఆర్ యూ టాకింగ్? అరే టాకు లేదేం లేదు, కూర్చోరా అబ్బాయి నువ్వు ప్రశాంతంగా అని చెప్తారు. ఎట్లా చచ్చిపోయినా అని అడుగుతాడు. సూసైడ్ చేసుకొని పోయినావు అంటాడు. ఆర్ యూ మ్యాడ్? నీకేమన్నా పిచ్చా? నేను పెద్ద పేరు మోసిన డాక్టర్ని, నేనెందుకు సూసైడ్ చేసుకుని చనిపోతా? నేను హాస్పిటల్లో కదా పోయింది అంటాడు. పిచ్చోడా, నువ్వు హాస్పిటల్లోనే రా నాయన పోయింది. నీకున్న విపరీతమైన కోపం, నీకున్న విపరీతమైనటువంటి క్రోధం, నీకున్న అన్ని ఎమోషన్స్, విపరీతం ఏదైతే ఉందో అవన్నీ ఆ గుణాలతోనే నీ లోపల కణాలు చచ్చాయిరా నాయన. లాస్ట్లో వచ్చింది ఆ రోగం నీకు. ఎవరైతే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో, వాట్ ఎవర్, యాంగర్ తీసుకో, సాడ్ తీసుకో, అప్సెట్ తీసుకో, నువ్వు ఏమన్నా తీసుకో, ఎనీ నెగటివ్ ఎమోషన్, దానివల్ల పక్కవాడు కాదు సఫర్ అయ్యేది, ఫస్ట్ చచ్చేది మనమే. నీ యొక్క లోయర్ ఎమోషన్స్, నీ యొక్క నెగటివ్ ఎమోషన్స్ వల్లే నువ్వు చచ్చిపోయినవరా నాయన అని చెప్తారు పైలోకాల్లో. నువ్వు రోజు చచ్చిపోతూ ఒకానొక రోజు నిజంగానే చచ్చిపోయావు. దాన్ని మేము సూసైడ్ అంటాం. మీ దాంట్లో నువ్వు నార్మల్ డెత్ నీకు భూలోకంలో, కానీ పైలోకంలో అది సూసైడ్.
ఎందుకంటే నీ కోపంతో నువ్వు చచ్చావు. ఎమోషన్స్ నెగిటివ్గా ఉంటే చాలా ప్రాబ్లం. ఎప్పుడు పొరపాటును కూడా మన ఎమోషన్స్ నెగిటివ్గా ఉండకూడదు. వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే 40 days దాని మీద ధ్యానం చేయాలి. ఏ లోయర్ ఎమోషన్స్ నా లోపల ఉన్నాయి, ఏ నెగిటివ్ ఎమోషన్స్ నా లోపల ఉన్నాయి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాని నుంచి మనం బయటికి రావాలి. నెక్స్ట్, థాట్స్. ఆలోచనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ క్రియేషన్ అంతా మన ఆలోచనతోనే జరిగింది. హెలికాప్టర్ కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు? రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు? ఎవ్రీథింగ్ ఈ ఆలోచన నుంచే వచ్చింది. నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. థాట్స్ క్రియేట్స్ రియాలిటీ. మన ఆలోచనలే సృష్టి. డిజాస్టర్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్, 4 రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. నువ్వు ఏ థాట్లో ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. నీ సరికాని థాట్స్ ఏమున్నా నువ్వు మార్చుకోవాలి. నెక్స్ట్, మన మాటలు. మాస్టర్స్ పత్రి సార్ చెప్పింది మళ్ళీ చెప్తున్నా నేను. ధ్యానం 1%. నీ మాటే 99%. నీ మాట సరిగ్గా లేకపోతే నీ సాధన లేదు, నువ్వు లేవు, నీది ఏమీ లేదు. నువ్వు ఎంతైనా సాధన చేయి, మాట్లాడకూడని మాట ఒకటి మాట్లాడితే చాలు, సర్వనాశనం అయిపోతుంది అంతా. పాజిటివ్గా మాట్లాడుతున్నావు, నెగిటివ్గా మాట్లాడుతున్నాం, ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన నోట్లో నుంచి ఒక మాట బయటికి రావాలంటే 3 డోర్లు దాటాలి. ఓకే, ఫస్ట్ డోర్ ఏంటంటే నేను మాట్లాడే మాట సత్యమా కాదా, ట్రూత్ ఆర్ నాట్. నీ నోట్లోంచి మాట బయటికి రావాలంటే 3 డోర్లు దాటాలి. ఫస్ట్ డోర్ ఏంటంటే నువ్వు మాట్లాడే మాట సత్యమా కాదా. రెండవ డోర్ ఏంటంటే అది సత్యం కావచ్చు, ఈ సమయంలో అవసరమా. సమయము సందర్భము అంటారు. నువ్వు సమయ సందర్భం లేకుండా మాట్లాడితే పెంట అయిపోతుంది అది. ఈ సమయంలో అవసరమా. థర్డ్ డోర్ ఏంటంటే చెప్పే విషయాన్ని ప్రేమగా చెప్పాలి, దయాపూరితంగా చెప్పాలి. నువ్వు చెప్పేది మంచి విషయమే కావచ్చు, నీ దగ్గర ప్రేమ లేకపోతే వాడు వినడు. ఎదుటి వ్యక్తి యొక్క హృదయం తీసుకోదు అది. ఈ 3 డోర్లు దాటితే నీ నోట్లో నుంచి బయటికి రావాలన్నమాట. మనం ఏం చేస్తున్నాం? తినేటప్పుడు మాట్లాడతాం, తాగేటప్పుడు మాట్లాడతాం, నడిచేటప్పుడు మాట్లాడతాం, కూర్చొని మాట్లాడతాం, ఫోన్లు మోగుతూ ఉంటాయి, క్లాస్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడి నుంచో ఇంత దూరం డబ్బులు పెట్టుకొని వచ్చి. నీ నోట్లో నుంచి మాట రావాలంటే 3 డోర్లు దాటాలా, అదర్వైజ్ నీ నోట్లో నుంచి మాట రాకూడదు. నెక్స్ట్, మన ఫుడ్ హ్యాబిట్స్. ఇందాకే చెప్పుకున్నాం, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఏం తింటావో అదే నువ్వు ఏం తింటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, యాక్షన్స్. మనం ఏదైతే చేస్తామో దాన్ని మళ్ళీ మనం తిరిగి పొందుతూ ఉంటాం. ప్రతి యాక్షన్ ఇంపార్టెంట్. మనం చేసేటప్పుడే 1-2 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఫస్ట్ ఏంటి? బిలీవ్స్. సెకండ్ ఏంటి? ఎమోషన్స్. థర్డ్ ఏంటి? థాట్స్. ఫోర్త్ ఏంటి? వర్డ్స్. ఫిఫ్త్ ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్. సిక్స్త్ ఏంటి? యాక్షన్స్. నాతో పాటు చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ అంటే ఫస్ట్ అని చెప్తారా మీరు? మా తల్లి మా తండ్రి. బిలీవ్స్, ఎమోషన్స్, థాట్స్, వర్డ్స్, ఫుడ్ హ్యాబిట్స్, యాక్షన్స్. ఈ 6 స్థితులలో మనం చక్కగా జీవించాలి. అప్పుడే మనం ఆ మాస్టరీని మనం పొందుతాము. దీనికి సంబంధించి నేను ప్రాక్టికల్ సెషన్స్ చేపిస్తాను. నాకు థియరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్స్ చేయించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు మన ముందున్న ఈ హనుమాన్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. దీప్తి మాస్టర్కి. తన క్లాసు ఇక్కడ మనం రేపు ఉంది, తన క్లాసు రేపు తన నాలెడ్జ్ని మనం తీసుకుందాం. మరి ఈరోజు విజ్డమ్ షేరింగ్లో మనకి ఈరోజు నాలెడ్జ్ ఇవ్వడానికి ఈవిడ చిన్న హనుమాన్ అయితే ఇప్పుడు మన ముందుకు పెద్ద హనుమాన్ రాబోతున్నారు. ఆయనే దాట్ల హనుమంతరాజు గారు. సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. ది పిఎంసి ట్రస్ట్కు చైర్మన్గా ఉన్నారు ఆయన. అండ్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీని ఈరోజు దాన్ని స్థాపించడంలో కానీ దాన్ని నిలబెట్టడంలో కానీ విశేషమైనటువంటి పాత్రను పోషించారు. ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ తెలుగు కంపెనీ. ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ 2 ఉంటాయి. దీని తర్వాత పత్రి సార్ నాకు హిందీ కావాలని అడిగారు. హిందీ ఛానల్ స్టార్ట్ చేశారు అక్కడ, వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్, హనుమంతరావు సార్ యొక్క గైడెన్స్తో. అలానే కన్నడ ఛానల్ స్టార్ట్ చేశారు. కన్నడ ఛానల్ బెంగళూరులో. తమిళ్ ఛానల్ స్టార్ట్ చేశారు. తమిళ్ వచ్చేసి చెన్నైలో.
అవి కాకుండా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఒక పిఎంసి అనేటువంటి ఒక వ్యవస్థను, జ్ఞానాన్ని బయటికి తీసుకెళ్ళాలి అని పత్రి సారు గట్టిగా చెప్పట్లు కొడదాం. పిఎస్ఎస్ఎం యొక్క జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలి, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అని పత్రి సార్ సంకల్పిస్తే, ఆ సంకల్పాన్ని ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేయడానికి పూనుకున్నటువంటి మహాశక్తి దాట్ల హనుమంతరాజు సార్. కాయనికి బొమ్మ పత్రిసార్ అయితే బొరుసు హనుమంతరాజు గారు. మాస్టర్స్, ఈరోజు మీరు చూస్తున్న ఈ వ్యవస్థ అంతా చూడ్డానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ ఈ వ్యవస్థ పని చేసేటప్పుడు దాని వెనకాల కష్టం ఇక్కడున్న ఏ ఒక్కరికి తెలియదు. దాని వెనకాల ఎంత పేపర్ వర్క్ ఉంటుందో, దాని వెనక కంపెనీ వర్క్ ఎంత ఉంటుందో, లీగాలిటీస్ ఎంత ఉంటుందో, పిన్ టు పిన్ ప్రతి దాంట్లోనూ ఎంతో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు హనుమంతరావు సార్. ప్రపంచవ్యాప్తంగా ఆయన 1000 కంపెనీస్ చూస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నా పిఎంసి వర్క్కి ఎప్పుడు కూడా అగ్రతాంబూలం పెట్టింటారు. ఆయన అంత బిజీగా ఉండి ఈ పిఎంసిని ఎంతో అద్భుతంగా కాపాడుకుంటూ వస్తున్నారు. సార్ దగ్గర ఫస్ట్లో నాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఎప్పుడు కొన్ని విషయాలు చెప్పేవారు తెలుగు కాబట్టి, ఆ తెలుగు పదాలు అర్థమయ్యేవి, దాని డెప్త్ అర్థం కావడం కొన్ని సంవత్సరాలు పడుతుంది. దత్తాత్రేయ స్వామి విజ్డమ్ షేరింగ్లో కానీ, శ్రీపాద శ్రీవల్లభ గురించి చెప్పడంలో కానీ, హనుమంతుల వారి గురించి చెప్పడంలో కానీ, షిరిడి సాయిబాబా గురించి చెప్పడంలో కానీ, వారందరి యొక్క ఎనర్జీని కలబోసినటువంటి గొప్ప మాస్టర్ హనుమంతరావు సార్. సో సార్ యొక్క నాలెడ్జ్ని మనం ఈరోజు తీసుకుందాం. మనందరి మహద్భాగ్యం ఈరోజు ఈ స్పీచ్ వినడం కూడాను. ఒకసారి గట్టిగా చెప్పట్లతోటి వెల్కమ్ చెప్తాం. థ్యాంక్ యూ సార్.